మెన్ గెట్స్ ఫర్గెట్స్, గాడ్ గివ్స్ ఫర్గివ్స్. మానవుడు పొందుకుంటాడు, మర్చిపోతాడు. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. మర్చిపోవడం మానవుని లక్షణం, ఇస్తూ ఉండడం దేవుని లక్షణం, క్షమించడం దేవుని లక్షణం. చాలాసార్లు దేవుని వద్ద నుండి మన అనేక ఆశీర్వాదాలు పొందుకుంటున్నా, అనేక దీవెనలు పొందుకుంటున్నా చాలా మంది మనుషులు దేవుణ్ణి వెంటనే మర్చిపోయే అనుభవాన్ని కలిగి ఉంటారు. కీర్తన గ్రంథము 90:17 మోసే చేస్తున్న ప్రార్థన, మా దేవుడి యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారికి సూచక్రియలు, అద్భుత కార్యములు జరిగించి వారిని అనేక మేలుల గుండా నడిపిస్తున్నప్పుడు వారు దేవుని యొక్క కృపను నిరర్ధకం చేసి దేవుని ఎరిగిన వారిగా జీవించినట్లుగా మనం చూస్తాం. వారు ఎప్పుడైతే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తారో దేవుడు వారిని అరణ్యంలో తిరుగులాడు చేసినటువంటి అనుభవంలో వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం. వారికి కలిగిన శ్రమను బట్టి, వారికి కలిగిన వ్యాధిని బట్టి వారు దుఃఖిస్తున్నప్పుడు వారు దుఃఖాన్ని ఎరిగినటువంటి మోసే వారు కష్టంగా చేస్తున్నటువంటి ప్రార్థన, మా దేవుడి యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మేము ఏమి కలిగి ఉన్నా, మేము ఏం అనుభవిస్తున్నా, నీ కృప, నీ యొక్క దయ మా మీద లేకపోతే అదంతా కూడా శూన్యం అని మోసే ప్రార్థిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. చాలాసార్లు దేవుని దగ్గర నుంచి మనం చాలా ఆశీర్వాదాలు, దీవెనలు, మేలు పొందుకుంటుంటాం. కానీ దేవుణ్ణి మర్చిపోయి, దేవుని విడిచిపెట్టి దేవునికి విరోధంగా జీవించిన అనుభవం మనం కలిగినప్పుడు దేవుడు మరలా మనల్ని ఎలా దేవుని దగ్గర నడిపించాలో బాగా గుర్తెరిగినవాడు. అందుకే ఇశ్రాయేలీయులను అరణ్య మార్గం గుండా నడిపింపజేసి వారి యొక్క తప్పును మరలా వారికి తెలియజేసి దేవుని వద్దకు తిరిగి వచ్చినట్లుగా చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే మనం కూడా దేవుడు చేసినటువంటి మేళ్లను మార్చి, దేవుడు చేసినటువంటి అద్భుతాలను మార్చి మనం దేవుని యొక్క మార్గంలో తొలగిపోతున్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే ఇశ్రాయేలులో అరణ్య మార్గంలో నడిపింపజేసిన అనుభవాన్ని మనం ఎదుర్కోవాల్సిన వారిగా ఉండడాన్ని దేవుడు మనకు కలగజేస్తాం. అందుకే మోసే చేస్తున్న ప్రార్థన, దేవ నీ ప్రసన్నత, మీ యొక్క వెలుగు, మీ సన్నిధి మాకు తోడు నుంచి మా చేతి పని మీకు స్థిరపరచండి అనేక ప్రార్థన చేయడానికి మనం చూస్తాం. ప్రపంచంలో చాలా మంది కోట్ల ఆస్తి కలిగిన వారు ఉండొచ్చు, కానీ దేవుడు లేని వారు కోట్ల ఆస్తి కలిగిన వారి జీవితంలో సంతోషం, ఆనందం లేకపోవడానికి మనం చూస్తాం. కానీ దేవుని కలిగిన వారు వారి చేతిలో ఒక చిల్లిగవ్వ లేకపోయినా కోట్ల ఆస్తి కలిగిన వారి కంటే సంతోషంగా ఉండడాన్ని మనం చూడగలుగుతాం. అది ఎలా అంటే దేవుని యొక్క ప్రసన్నత వారి మీద ఉండడాన్ని బట్టి. అందుకే మోషే అంటాడు, మాకు ఏమున్నా ఏమి లేకపోయినా మా దేవుడిని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పని స్థిరపరచుము అని ప్రార్థిస్తున్నాడు. దేవుడు మనల్ని కూడా అటువంటి అనుభవంలో నడిపించునుగాక.